ఈరోజు నా జీవితంలో చదివిన 2 కథలు చెప్తాను. ఇవి దాదాపు జీవితంలో ఏదో సాధించాలి, ఏదో పని చేయాలి అనుకునే ప్రతి మనిషికి వర్తిస్తుంది. ప్రతి మనిషికి మంచి ఉద్దేశాలుంటాయి. కానీ ఆ ఉద్దేశాలు నెరవేర్చుకునే జ్ఞానము గాని, ఓపిక గాని, సహనము గాని, తర్వాత నిరంతరంగా పనిచేసే ఒక దృక్పథం గాని లేని కారణంగా చాలామంది అనుకున్న గాని చేయలేకపోయినా, నాకు అది సహకరించలే, ఇది సహకరించలే అని చెప్తారు. నేను బాగా కథలు చదువుతున్న రోజుల్లో నా హృదయాన్ని బాగా హత్తుకొని, ఇప్పుడు నేను కన్సిస్టెంట్‌గా పనిచేయడానికి కావలసిన ఒక భూమికనిచ్చిన జ్ఞాన గుళికలు కొన్నున్నాయి. అట్లాంటి ఒక చిన్న కథ చెప్తాను. ఇది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా అప్లై చేసుకోండి. సరదాగానే. ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. నేను చెప్పే 2 కథలు నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. ఈ నలుగురు ఫ్రెండ్స్ జీవితంలో ఏదైనా సాధించాలిరా అనే ఉద్దేశంతో కలుస్తారు. అందరిది మంచి ఉద్దేశమే. అందరూ మంచి దేహదారుఢ్యం ఉన్నవాళ్ళే. అందరికీ మంచి మానసిక పరిపక్వత ఉన్నవాళ్ళే. అయితే ఈ కథ ప్రకారం ఏంటంటే, ఒక నది దగ్గరికెళ్ళి ఒక పడవ ఉంటుంది. ఆ పడవ వేసుకొని ఆ ఒడ్డుకు అటుపక్క వెళితే అక్కడ ఒక ఊరుంటుంది. అక్కడ బిజినెస్ చేయాలని వాళ్ళ సంకల్పం. కానీ అది నది దాటడం చాలా కష్టమని ఊర్లో ఒకటి కథ ప్రచారంలో ఉంటుంది. కొందరు మునిగిపోయిన సందర్భాలు, కొట్టుకుపోయిన సందర్భాలు, గల్లంతైన సందర్భాలు ఎన్నో. ఈ నలుగురు అనుకుంటారు, లేదురా మన సంకల్ప బలం గొప్పది. మనం ఏదేమైనా పడవ తయారు చేసుకొని నది దాటుదాం. అటుపక్క ఊరెళ్ళి మనం వ్యాపారం చేసి సక్సెస్ అయ్యి తిరిగి ఈ ఊరికొచ్చి మనం ఏంటో చూపిద్దాం. మన కుటుంబ సభ్యులు మన గురించి గొప్పగా తలెత్తుకొని మాట్లాడుకునే విధంగా జీవిద్దాం అనుకుంటారు. ఎంత బాగుంది ఉద్దేశం. అందరి ఉద్దేశాలు ఇట్లాగే ఉంటాయి. కానీ రియల్ క్రక్స్ ఇప్పుడు వస్తుంది. ఒకరోజు సాయంత్రం పూట పడవ తీసుకొని అక్కడ ఉంటారు. ఆ తర్వాత రేపు సామాను గీమనంతా తెచ్చుకొని రేపు సాయంత్రం బయలుదేరదామని ఆ పడవని తాడు కట్టేసి, అక్కడున్న ఊరు అంటారు కదా, కట్టేసి వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అన్నం గిన్నెమంతా వండుకొని వచ్చి నలుగురు బాగా ప్రిపేర్ అయ్యి పడవ ఎక్కుతుంది. మెల్లగా చీకటి అవుతుంది. ఇప్పుడు ఆ చీకట్లో అనుకుంటారు ఏదేమైనా ఒక చిన్న లాంతరు ఉంది, అది లేకపోయినా కూడా స్ట్రైట్ కొడితే అయిపోతుంది. అందుకని ఒక ఇద్దరు తెడ్డు వేస్తారు, మిగతా ఇద్దరు రెస్ట్ తీసుకుంటారు. ఆ ఇద్దరు తెడ్డు వేసినప్పుడు వీళ్ళు రెస్ట్ తీసుకుంటారు. అట్లా ఒకరి తర్వాత ఒకరు పని చేస్తూ అవతల ఒడ్డుకు చేరుద్దాం, 2 రోజులు పట్టినా సరే 3 రోజులు పట్టినా సరే అనే ఉద్దేశంతో తోయిర తోయి హైలెస్సా, తెడ్డు వెయ్యిర వెయ్యి హైలెస్సా అని నినాదాలు చేస్తూ ఇద్దరు తెడ్డు వేస్తారు, మిగతా ఇద్దరు అద్భుతంగా పాటలు పాడతారు. మెల్లగా చీకటి అవుతుంది. చందమామ అంతా బాగుంటుంది. చిమ్మ చీకటి. పడవ పోతూ ఉంటుంది, పోతూ ఉంటుంది, పోతూ ఉంటుంది, పోతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. తెల్లారేసరికి మార్చుకొని ఉత్సాహం అంతా నీరుగారిపోయి ఆ పడవలో అడ్డం పడతారు. కథ కాబట్టి ఎప్పుడో ఎండ బాగా వచ్చిన తర్వాత లేచి చూస్తే వాళ్ళు తెడ్డు వేశారు. వాళ్ళ జీవితంలో పని చేయాలనుకున్న దానిపై వెళ్ళాలనుకున్నారు. కానీ వాళ్ళు చేసిన ఒకే ఒక తప్పు ఏమిటి అందరూ కలిసి అంటే, ఆ పడవ ఆ గుంజకు కట్టిన తాడు వాళ్ళు విప్పదేనే లేదు. రాత్రంతా శక్తినంతా వేస్ట్ చేశారు. కానీ ఆ చిన్న విషయాన్ని మర్చిపోవడం వల్ల వాళ్ళ ప్రయాణం ముందుకెళ్ళలేదు. ఇదొక కథ. అంటే మనం చేయాలనుకోవడం తప్పు కాదు, కానీ ఆ చేయాలనుకోవడానికి కావలసిన చిన్న సవరణలన్నీ చేసుకోవాలి. చిన్న అవగాహనలన్నీ చేసుకోవాలి. అప్పుడు ఓవరాల్గా ఒక రిజల్ట్ వస్తుందనేది ఈ కథ సారాంశం. వ్యాపారం చేద్దాం అనుకుంటాం. ఒక వ్యక్తి వ్యాపారం లాస్ అవుతుంది, ఇంకో వ్యక్తి వ్యాపారం క్లిక్ అవుతుంది. ఇతను నా కర్మ అనుకుంటాడు, నా జాతకం బాగాలేదు అనుకుంటాడు. అప్పుడు ఊరికి ఎవరో గురువు వచ్చారు. నేనంతా బాగానే ఉంది, షాపు చాలా పెద్దది పెట్టాను, లైటింగ్ బాగుంది, కానీ కస్టమర్స్ ఎవరు రావట్లేదండి. ఫస్ట్లో వచ్చేవాళ్ళు, తర్వాత రావట్లే. సరే నేను ఒక వారం రోజులు చూసి చెప్తానని చెప్పి అతను ఒక సేవకుడిగా ఆ షాప్లో ఉంటాడు. అప్పుడు ఒక 1 వీక్ తర్వాత ఇతను చెప్తాడు, నీ జాతకం బాగుంది, నీ కర్మ బాగుంది, ఎవ్రీథింగ్ బాగుంది, ఒక్కటి బాగలేదు. అదేంటో తెలుసా? నువ్వు వచ్చిన వ్యక్తులతో గౌరవంగా మాట్లాడడం లేదు. వచ్చిన వ్యక్తులతో విసుక్కుంటున్నావు కనుక అదొక కారణం చేత వచ్చిన కస్టమర్ తిరిగి నీ షాప్కి రావడం లేదు. అందుకని నువ్వు పెట్టిన బిజినెస్ అనేది కొలాప్స్ అవుతుంది. చిన్న విషయమే, మాట ఏముంది అనుకుంటాం. ఈ ప్రపంచంలో చక్కగా మాట్లాడేవాడికి అది తోడైతే విజయం చాలా బాగా వస్తుంది. ఇంకో చిన్న కథ ఉంది.
ఒక నలుగురు ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతారు, ధ్యానాల పేరు మీద ఆశ్రమాల చుట్టూ అటు ఇటు తిరుగుతారు. ఫైనల్గా నలుగురు కలుసుకుంటారు ఎక్కడో తీర్థయాత్రలో. సో బుద్ధుడు గురించి చదివారంటే నలుగురు చదివారు. బుద్ధుడు 12 ఏండ్లు రకరకాల ప్రయోగాలు చేసిన తర్వాత బోధి వృక్షం కింద మౌనంగా కూర్చొని జ్ఞానోదయం పొందాడు అన్నది వాళ్ళకి నచ్చింది. అరే ఇంకా మనం కూడా ఏం చేసేది లేదు, మౌనంగా కూర్చొని జ్ఞానోదయం సంపాదించుకుందాం అన్న తర్వాత రెండో ఫ్రెండ్ అన్నాడు, ఏదేమైనా జ్ఞానోదయం అయ్యే వరకు మాట్లాడేది లేదన్నాడు. మూడో ఫ్రెండ్ అన్నాడు, జ్ఞానోదయం వరకు మాట్లాడేది లేదు, చివరికి ఇక్కడి నుంచి లేచేది కూడా లేదు. నాలుగోది, ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు ఇక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోవాలి, మళ్ళీ జీవితంలో తిరిగి రావద్దు, మాట్లాడిన వాళ్ళు ఇక్కడ ఉండాలి అనుకున్నారు. ఎంత మంచి ఉద్దేశం. ఉద్దేశంలో తప్పులేదు. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ హ్యావింగ్ గ్రేట్ అండర్స్టాండింగ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? చిన్న క్రక్స్. ఇప్పుడు నలుగురు ఒక బోధి చెట్టు కింద కూర్చున్నారు, ఒక స్క్వేర్ లాగా కూర్చున్నారు. అందరూ ఒకసారి ఒకరికొకరు నమస్కారం. ఇక జ్ఞానోదయం అయిన తర్వాతనే మాట్లాడేది, ఇదే నా చివరి మాట, జ్ఞానోదయం అయిన తర్వాతనే కళ్ళు తెరిచేది, ఇదే నా చివరి చూపు అని గొప్ప గొప్ప మాటలు మాట్లాడుకున్నారు. కళ్ళు మూసుకున్న తర్వాత ధ్యానం చేస్తున్నారు. గంట అయింది, గంటన్నర అయింది, 2 అవర్స్ అయింది, 3 అవర్స్ అయింది. హఠాత్తుగా ఫస్ట్ వ్యక్తి అన్నాడు, ఇంతసేపు అని నేను మాట్లాడలేదు అన్నాడు. అంటే మాట్లాడేశాడు. అది అనగానే రెండో ఫ్రెండ్ ఏమన్నాడు, మాట్లాడొద్దని చెప్పానా, నువ్వు మాట్లాడావు, నువ్వు ఓడిపోయావు అన్నాడు. ఇతను మాట్లాడేశాడు. మూడో వ్యక్తి ఏమన్నాడు, మీ ఇద్దరికి అసలు బుద్ధే లేదు, మెడిటేషన్ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తారా, అనుకున్న ప్రకారం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నారు. ఆ తర్వాత ఆ మూడో వ్యక్తి కూడా మాట్లాడేశాడు. కానీ నాలుగో వ్యక్తి 5 నిమిషాలు అయింది, వీళ్ళు మాట్లాడిన తర్వాత 6 నిమిషాలు అయింది, 7 నిమిషాలు అయింది, లోపల ఒక పెళ్ళుబికిన ఉత్సాహం వచ్చేసింది. అయ్యా నేనే మాట్లాడలే అన్నాడు లాస్ట్కి. అందరూ మాట్లాడేశారు. సో అనుకోవడం ఏదైనా చాలా చిన్న విషయం, కానీ అనుకున్నది నీ మనసులో జర్మినేట్ అయ్యి దానికి కావలసిన రకరకాల ఇంగ్రీడియంట్స్ కావచ్చు, శక్తులు కావచ్చు, సంకల్పాలు కావచ్చు, వసతులు కావచ్చు, అవన్నీ అందుబాటులో ఉన్నాయా లేవా, దానికి ఉపయోగపడే వ్యక్తులు ఎవరు, నువ్వు సాధిస్తావు కరెక్టే, ఆ సాధించిన దాన్ని నువ్వు అనుభవించే లక్షణాలు నీలో ఉన్నాయా, నువ్వు దేనికోసం సాధించాలనుకుంటున్నావు, దేనికోసం పనిచేద్దాం అనుకుంటున్నావు, ఆనందంగా ఉండటానికా, ఏదైనా స్టైల్ స్టేట్మెంట్ ఇవ్వడానికా, లేదా అందరినీ ఉత్తేజపరచడానికా, ఇవన్నీ విచారణ చేస్తే అప్పుడు ఆ పని సజావుగా జరుగుతుంది. లేకపోతే చాలా గొప్ప పనులు అర్ధంతరంగా అయిపోతాయి, చాలా గొప్ప స్నేహాలు చిన్న చిన్న మాటల్లో పడి విరిగిపోతాయి. ఇప్పుడు నేను ఒంటరిగా పనిచేయడానికి కారణం ఏమిటి అంటే, నేను అంతే పని పెట్టుకున్నాను. ఒకవేళ భవిష్యత్తులో ఎవరితోన్నా కలిసి పనిచేసి ఒక వ్యాపారం చేయవలసి వస్తే ఫ్రెండ్ కదా అని చేయను, డబ్బు ఉంది కదా అని చేయను. వాళ్ళతో కలిసి మాట్లాడి మనం ఒక 100 సంవత్సరాలు దీన్ని కొనసాగించాలంటే ఎట్లాంటి మానసిక అవస్థ ఉండాలి, ఎటువంటి సమయం. ఫస్ట్లో ఉత్సాహంగా ఉంటుంది, కొత్త పెళ్ళైన వాళ్ళు ఒకరికొకరు ఏమో రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు, సంవత్సరం తర్వాత పోతుంది, పాతబడిపోతుంది. సో పెట్టిన మొదటి రోజు నుంచి చివరి వరకు ఒకటి కొనసాగించాలంటే నీ మానసిక స్థితి ఎట్లా ఉండాలన్న ఒక అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు నేను చేస్తాను. ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో కొన్నిసార్లు అనుకున్నాను, బట్ నేను ఎవరితో మాట్లాడినా తొందర ఉంది, అవన్నీ ఎట్లా అట్లయితుంది అలా చేద్దాం పట్టు అంటున్నారు. అట్లా చేసే సమస్య లేదు. నేను తప్పకుండా నా జీవితంలో చిన్న బిజినెస్ ఏదైనా చేస్తాను. అంబానీలాగా పెద్ద పెద్దవి చేయకపోవచ్చు, ఒక చిన్న ఆర్గానిక్ ఫ్రూట్ జ్యూస్ లేదా ఆర్గానిక్ వెజిటబుల్స్ హోమ్ డెలివరీ ఇట్లా ఏమైనా చేస్తాను. ఇంతే, అంతకంటే నేను చేయలేను. ఎలాగో పుస్తక రచన ఉంది కాబట్టి. పుస్తక రచన ఏమిటి, నేనే పుస్తకం రాస్తున్నా, నేనే పబ్లిషింగ్ అంతా చూసుకుంటున్నాను, నేనే దాన్ని ప్యాక్ చేస్తాను, మా అమ్మాయి సహాయంతో, ఇంటి వాళ్ళ సహాయంతో. మేమే అవసరమైతే కొరియర్ కూడా ఇచ్చొస్తాం. ఫస్ట్లో ఉన్న ఆసక్తితో ఇప్పుడు అంతే, అంటే అది ముందే నిర్ణయించబడ్డది. కానీ హఠాత్తుగా తుని అమ్మ నేనే బుక్ రాసి నేనే కొరియర్ చేయాలి అనిపించిందా, అయిపోయా. అంటే నువ్వు సమగ్రంగా అవగాహన లేకుండానే పనిలోకి దిగావని. సో నేను పైన ఉదాహరించిన ఆ 2 కథల్లో ఉన్న సారం ఏంటంటే, ప్రతి ఒక్క మనిషికి గొప్ప ఉన్నత ఉద్దేశాలు ఉన్నాయి, ఉన్నత ఆదర్శాలు ఉన్నాయి. కానీ దాని మీద నిలబడగలిగే ఒక మానసిక స్థితి కానీ, శక్తి కానీ, ఓర్పు కానీ, సహనము కానీ, శీలము కానీ లేవు. అందుకని చాలా పనులు ఆగిపోతాయి. జీవితం అర్థమైతే ఏదైనా సాధిస్తావు కాదు, జీవితం అర్థమైతే నీవు ఏ పని చేయాలో అది స్ఫురిస్తుంది, అది నువ్వు జీవితకాలం కొనసాగిస్తావు. ఇందులో ఏ సందేహం లేదు. అది గొప్ప పని, మామూలు పని ఉండదు. పూర్తి శ్రద్ధాళువై ఆ పని కొనసాగించడమే తప్ప దాని అహంకారం కోసమో లేకపోతే ఒకటి ప్రూవ్ చేసుకోవడం కోసమో
లేకపోతే లగ్జరీస్ కోసమో కాకుండా ఆ పని పట్ల నీకున్న శ్రద్ధని నువ్వు ప్రజెంట్ చేయడానికి అదొక మాధ్యమం అవుతుంది. పని చేయకముందు ఆనందంగా ఉంటూ, చేస్తున్నప్పుడు ఆనందంగా, ప్రశాంతంగా ఉంటూ, ఆ పని ముగిసిన రోజు ఏదో రోజు మరణ సమయంలో ఎప్పుడో ఒకప్పుడు ఆపవలసొస్తుంది. అప్పుడు కూడా ప్రశాంతంగా ఉండగలిగితే ఆ పనికి నిజంగా వాల్యూ ఉంటుంది. అది కొన్ని తరాల పాటు కొనసాగుతుంది. ఎగ్జిస్టెన్షియల్‌గా అట్లా జరుగుతుంది. ఈ భూమి మీద ఏవైతే పనులు నిలబడ్డాయో, కంపెనీలు నిలబడ్డాయో, ఆ కంపెనీలు పెట్టినప్పుడు ఉన్న ఉద్దేశ్యం చాలా బావుంటుంది. ఆ ఉద్దేశ్యం మీద నిలబడగలిగే ఒక అవగాహన క్షేత్రము కూడా సృష్టించిన తర్వాతనే దాంట్లోకి మనుషుల్ని ఆహ్వానిస్తారు. ఇది అవగాహన చేసుకుంటే ప్రతి మనిషి తనున్న స్థితిలో ఏదో ఒకటి ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్తూ ప్రస్తుతం ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నా. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హరిపురం రీసా రసోవై సహా.